హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిస్ సక్సెస్. నేను మీ ప్రణవ్ రెడ్డి. సో టుడే వచ్చేసి మార్కెట్ సంబంధించిన హెడ్లైన్స్ అనేది ఒకసారి చూస్తాము. ఏదైతే ఫండమెంటల్ ఇంపార్టెంట్ చూసుకుంటూ తర్వాత ఈ రోజు ఏదైతే మనం కాల్స్ ఇచ్చామో దానికి ఆప్షన్ రిలేటెడ్ మూమెంట్, ఆప్షన్ బయింగ్ లో మూమెంట్ ఎలా వచ్చింది, ఈక్విటీలో వచ్చేసి మూమెంట్ కి ఆప్షన్ బయింగ్ కి మధ్య డిఫరెన్స్ అంటే ఎందుకు ప్రీమియం డికే అయింది ఒకసారి ఒక రీజనబుల్ గా మనం మాట్లాడుకుంటూ వస్తాము. సో మొదటగా గమనిస్తే కనుక సో ఈ రోజు వచ్చిన దాంట్లో వచ్చేసి సో నిఫ్టీ అనేది వచ్చేసి మోర్ దెన్ 19 పాయింట్స్తో -19 పాయింట్స్తో వచ్చేసి -19 పాయింట్స్తో క్లోజ్ అయింది అనమాట. నెక్స్ట్ పోతే బ్యాంక్ నిఫ్టీ అనేది -235 పాయింట్స్తో క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ అనేది -322 పాయింట్స్తో వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయింది మనం చూసుకోవచ్చు. టాప్ గెయినర్స్ వచ్చేసి ఎన్టీపీసీ, ఎంఎన్ఎం, బిఈఎల్, అదాని పోర్ట్స్ అనేది టాప్ గెయినర్స్ గా ఇక్కడ ఉన్నాయి అనమాట. టాప్ లూజర్స్ గా బ్యాంక్ సెక్టర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, మారుతి, టెక్ మహీంద్రా, టాటా కన్జ్యూమర్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ పోతే సో న్యూస్ రిలేటెడ్ గా గమనిస్తే కన్నా ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ గా సో బయోలాజికల్ కి సంబంధించి బయోకాన్ సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఈ రోజు మార్నింగ్ వచ్చేసి. సో ఏంటంటే బయోకాన్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో బయోలాజికల్ లిమిటెడ్స్ యొక్క ఎస్ఇంటెక్స్ బయోసిమిలర్ అనే మెడిసిన్ వచ్చేసి యూఏలో వచ్చేసి ఆమోదించబడింది అనమాట. యూరోపియన్ కమిషన్ ఏదైతే ఉందో బయోసిమిలర్ అయిన ఎస్ఇంటెక్స్ కి మార్కెటింగ్ అథారిటీ మంజూరు చేసింది అనమాట. సో ప్లేగ్ సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ మరియు క్రోన్స్ సంబంధించిన వ్యాధి చికిత్స కోసం ఎస్ఇంటెక్స్ వచ్చేసి ఈ డ్రగ్స్ అనేది యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ పోతే యుఎస్ టారిఫ్ సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకు సంబంధించిన రీసెంట్ గా ఏదైతే ట్రంప్ సుంకాలు ఏదైతే విధించాడో దానికి రిలేటెడ్ గా మన ఇండియన్ మార్కెట్ కూడా వచ్చేసి ఒక ఆలోచన అనేది చేస్తూ ఉంది. సో భారతీయ ఆటో విడిభాగాలు ఏదైతే మనం వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి దీని మీద వచ్చేసి సుంకాలు అనేది విధిస్తే ఎలా ఉండబోతుంది, విధించినైతే ఏంటి అనే అంశం మీద వచ్చేసి భారతీయ అవుట్లుక్ వచ్చేసి ఆలోచన చేస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ మార్కెట్ లో భారతీయ ఉత్పత్తులను మరింత ఖరీదైనగా మార్చవచ్చు. అట్ ది సేమ్ టైం వచ్చేసి వాటి పోటీతత్వాన్ని తగ్గిస్తుంది. ఇంకోటి ఏంటంటే భారతీయ తయారీదారులు, సరఫరాదారులు మరియు విస్తృత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఎగుమతులకు క్షీణతకు కూడా దారి చేయొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ సుంకాలు అనేది విధించినట్లయితే సో మన ఏదైతే వస్తువులు అనేవి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోకుండా వేరే కంట్రీస్ మీద కన్నా యుఎస్ అనేది కన్నా డిపెండ్ అయితే కన్నా అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి అంటే బాగా అంటే ఈ వస్తువులు అనేది ఎక్స్పోర్ట్ పెద్దగా కావు కాబట్టి ఆటోమేటిక్ గా మనకు వచ్చేసి దాని మీద వచ్చేసి కొంచెం అంటే అసెట్స్ దాని మీద వచ్చేసి కొంచెం వీళ్ళు ప్రభావం ఉంటుంది అనేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. నెక్స్ట్ పోతే హెచ్ఎఫ్సిఎల్ పైన వచ్చేసి ఒక ఆర్టికల్ అనేది అనమాట. సో భారతీయ నెట్ఫేస్ 3కి సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ కోసం ఈ ప్రాజెక్ట్ కోసం బిఎస్ఎన్ఎల్ తో వచ్చేసి హెచ్ఎఫ్సిఎల్ అనేది ఒక ఒప్పందం కుదుర్చుకునింది అనమాట. సో పంజాబ్ టెలికాం సర్కిల్ వచ్చేసి భారత్ నెట్ఫేస్ 3 ప్రాజెక్ట్ కోసం వచ్చేసి బిఎస్ఎన్ఎల్ తో హెచ్ఎఫ్సిఎల్ ఒప్పందము. దీని ప్రాజెక్ట్ విలువ వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 25 బిలియన్లు ఉండబోతుంది అనమాట. జనవరి 16 ప్రాజెక్ట్ కోసము ముందస్తు వర్క్ ఆర్డర్ వచ్చేసి అందుకొని ఉంటారు. సో దీనికి సంబంధించింది. నెక్స్ట్ పోతే టాటా పవర్ సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది కూడా మీకు రిలీజ్ చేయడం జరిగింది. హెచ్ఎస్పిసి రేటింగ్ పై టాటా పవర్ ఏదైతే ఉందో హెచ్ఎస్పిసి అనే కంపెనీ రేటింగ్ సంస్థ కంపెనీ టాటా పవర్ వచ్చేసి షేర్స్ వచ్చేసి ఈ రోజు ర్యాలీ అనేది బాగా మంచిగా వచ్చింది. ఈ రేటింగ్ సంస్థ ఏదైతే దీనిపైన రేటింగ్ ఇచ్చిందో సో ఆటోమేటిక్ అంటే అప్గ్రేడ్ వాల్యూ అనేది చూపించిందంట. సో ఒక షేర్కి వచ్చేసి 345 రూపాయల వరకు పెంచింది అనమాట ఇది. సో సెల్ మరియు మాడ్యూల్ సెల్ తయారీ మరియు ఈపీసీ టర్నోవర్ అరౌండ్లలో టాటా పవర్ వచ్చేసి పనితీరు వచ్చేసి మంచిగా ఉండబోతుంది. బలహీనమైన విద్యుత్ డిమాండ్, విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేయడము మరియు ప్రాజెక్ట్ అమలు కోసం వచ్చేసి కారణంగా 52 వీక్స్ గరిష్ట స్థాయి నుంచి 30% వచ్చేసి పడిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ పోతే ఇక్కడ నెక్స్ట్ దీనికి నెక్స్ట్ పోతే కిమ్స్ అనే ఏదైతే మెడికల్ ఇన్స్టిట్యూట్ ఉందో దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేది మీకు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇదేంటంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎంఓయూ పై వచ్చేసి ఒక ఒప్పందం చేసుకున్నారంట. ఏంటి అంటే ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం వచ్చేసి ఈ కిమ్స్ వచ్చేసి స్పెండెడ్ హాస్పిటల్ తో 7 సంవత్సరాల ఒప్పందం అనేది చేసుకోవడము.
ఇక్కడ చూసుకోవచ్చు. ఈ స్ప్లెండెడ్ హాస్పిటల్ అనేది ఏంటంటే 150 కార్డ్స్ అంటే పడకలకు సంబంధించిన ఆసుపత్రిని నిర్మిస్తుందంట ఇది. సో ఇది జూలైలో వచ్చేసి ఓపెన్ చేయబడుతుందంట. సో ఇటీవల వచ్చేసి ట్రేడ్‌లో వచ్చేసి కిమ్స్ అనేది 1% వచ్చేసి ఇక్కడ పెరిగిందంట. నెక్స్ట్ పోతే ఇండియన్ డ్రగ్ మార్కెట్‌కి సంబంధించి యూఎస్ ట్రంప్ ఏదైతే రీసెంట్‌గా ట్రంప్ వచ్చేసి డ్రగ్ మార్కెట్‌పై సుంకాలు విధించారో దీని మీద వచ్చేసి ఆహ్, మన భారతీయ ఔషధ తయారీదారులు ఎవరైతే ఉన్నారో, ఈ కంపెనీదారులు ఎవరైతే ఉన్నారో, ఈ యూఎస్‌తో ద్వైపాక్షిక చర్చల కోసం వచ్చేసి ఎదురు చూస్తున్నారన్నమాట. ఎందుకంటే భారతదేశం వచ్చేసి ప్రపంచం యొక్క ఫార్మసీగా పిలువబడుతుందన్నమాట. అంటే ఎంటైర్ వరల్డ్‌కి వచ్చేసి భారతదేశం నుంచి వచ్చేసి ఈ డ్రగ్స్ అనేది సరఫరా అవుతుందన్నమాట మేజర్‌గా. సో అందుకనేసి. సో యూఎస్ దాని అతిపెద్ద మార్కెట్‌లో 200 దేశాలకు సంబంధించిన సంక్లిష్ట ఔషధాల యొక్క చౌకైన జనరిక్ వర్షన్‌లు వచ్చేసి ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంది. కాబట్టి ఈ ద్వైపాక్షిక చర్చల కోసం వచ్చేసి మన ఇండియన్‌కి సంబంధించిన ఏదైతే ఔషధ తయారీ కంపెనీలు ఉన్నాయో ఎదురు చూస్తున్నాయి. నెక్స్ట్ పోతే సో ఈ రోజుకి సంబంధించి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ రోజుకి సంబంధించి ఓవరాల్‌గా చూస్తే గనుక ఇది వచ్చేసి పెర్ఫార్మన్స్ రిపోర్ట్ అన్నమాట. ఏదైతే ఇక్కడ ఉందో సో ఇక్కడ లైఫ్ టైమ్ సంబంధించిన గ్రూప్‌లో వచ్చేసి ఒకటి జిందాల్, అసిన్ పెయింట్, M&M, టాటా పవర్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఆప్షన్ రిలేటెడ్‌గా చూస్తే గనుక ఏదైతే ప్రీమియం గ్రూప్ ఉందో ఐజీఎల్ కానీ, హిండాల్కో కానీ, పంజాబ్ నేషనల్ కానీ, ఆర్ఈసీఎల్ అనేది మనం సజెస్ట్ చేయడం జరిగింది. సో వీటిలో వచ్చేసి ఆర్ఈసీఎల్ అనేది వచ్చేసి ఎటువంటి మూవ్‌మెంట్ అనేది లేదు. కాస్ట్ అనేది క్లోజ్ చేయడం జరిగిందన్నమాట. లైఫ్ టైమ్ సపోర్ట్ కింద ఏదైతే ఉందో జిందాల్ గాని, ఏషియన్ పెయింట్ గాని, M&M, టాటా పవర్‌లో ఏషియన్ పెయింట్, M&M అనేది ఎటువంటి మూవ్‌మెంట్ అనేది మనం ఇక్కడ చూడలేదన్నమాట. ఈ టాటా పవర్ మట్టుకే ఒక రకమైన మూవ్‌మెంట్ అనేది మనం ఈరోజు చూస్తున్నాము. ఉసార్‌కి సంబంధించి ఏదైతే కాల్స్ ఇచ్చామో వాటి గురించి ఒకసారి చూద్దాము. ఇచ్చిన టైమింగ్స్ ప్రకారము. సో మూవ్‌మెంట్ ఎలా ఉందనేసి. మొదటగా ఎందుకు ఈ కాల్ సజెస్ట్ చేసాము ఐజీఎల్ అనేది ఒకసారి గనక గమనిస్తే గనక ఈరోజు వచ్చేసి ₹5లో బై చేయండి అనేసి మనం ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. నా ఎక్స్‌పెక్టేషన్ టార్గెట్ 7. సో ఏదైతే ఇక్కడ ఉందో ఈ ఐజీఎల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఏదైనా సరే మనము ఇక్కడ వచ్చింది ఇన్వెస్ట్‌మెంట్‌కి, ట్రేడింగ్‌కి చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో ఎవరైతే అంటే మెయిన్ ఏందంటే ట్రేడింగ్ చేయాలంటే మెయిన్ వచ్చేసి మనీ మేనేజ్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్‌లో వచ్చేసి ఒక 2 లాక్స్ దాకా యాడ్ చేసుకున్నాం అనుకోండి. అట్లా అని ఒక కాల్ అనేది అంటే పొజిషన్ మీద మొత్తం 2 లాక్స్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదన్నమాట. సో ఒక లాట్ కింద పొజిషన్ తీసుకోవాలా. ప్రాపర్ ఎంట్రీ అనేది ఉండాలా. ప్రాపర్ టార్గెట్ అనేది ఉండాలా. ప్రాపర్ ఎస్ఎల్ అనేది ఉండాలన్నమాట. సో ఒకటి ఎంట్రీ అయిన తర్వాత ఒకటి టార్గెట్ అన్న రీచ్ కావాలా. ఎస్ఎల్ అనేది రీచ్ కాకుండా కాస్ట్ ఎగ్జిట్ చేయడానికి మోస్ట్లీ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఒకటి కాస్ట్ అనేది తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఆర్ఎస్సిఎల్ అనేది మనం అనుకున్నాం ఒక మూమెంటం ఉంటుంది అనేసి. ఎటువంటి మూమెంటం లేదు. సో ఇక్కడ లాస్ అనేది కనబడదు మనకి. సో రిమైనింగ్ అంటే ఏదైతే ఒకానొక దశలో 2-4 కాల్స్ అనేది తీసుకున్నామో సో అన్నింటిపైన వచ్చేసి ఎంత లిటిల్ బిట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో లాస్ అనేది కనబడదు. సో ప్రాఫిట్ అనేది ఉంటదంట. సో ఎందుకంటే ఆప్షన్ బయింగ్‌లో ఖచ్చితంగా ఈ కాల్ ఖచ్చితంగా ప్రిడిక్షన్ మట్టుకే ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే గనక ఫస్ట్ ఐజీఎల్ అనేది ఇక్కడ గమనిస్తే గనక ఐజీఎల్ అనేది నేను మొమెంటం ఎక్స్‌పెక్ట్ చేశాను. దానికి సంబంధించిన వ్యూ అనేది చూస్తే గనక మనకి ఈ విధంగా ఉంది. సో ఎందుకు ఇది ఇచ్చాను కాల్ అనేది ఒకసారి గనక గమనిస్తే గనక మీరు ట్రెండ్ అనేది చూస్తే గనక డే బిఫోర్ యెస్టర్డే పివోట్ పాయింట్, యెస్టర్డేకి సంబంధించిన పివోట్ పాయింట్ ఇది. టుడేకి సంబంధించిన పివోట్ పాయింట్ అన్నమాట ఇది. సో మొత్తం టోటల్ చూస్తే గనక ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ఎప్పుడైతే డిస్ప్లే అవుతుందో నా వే ఆఫ్ అజంప్షన్ వచ్చేసి లాంగ్ ఆపర్చునిటీ సైడ్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఉందో ఇక్కడ మనకు ఈ లాంగ్ ఆపర్చునిటీ సైడ్ లో ఉన్నప్పుడు ఒకటి క్యాండిల్ అనేది గ్యాప్ అప్ తో ఓపెన్ అవుతుందా, అలాంటి గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుతుందా, అలాంటి ఫ్లాట్ గా ఓపెన్ అవుతుంది. ఫ్లాట్ గా అంటే ఏంటంటే ఎస్టర్డే ఏదైతే క్లోజింగ్ ప్రైస్ అనేది ఉందో ఆ క్లోజింగ్ ప్రైస్ ఎస్టర్డే ఏదైతే హై ఉందో ఆ హై దగ్గర వచ్చేసి కన్నా ఒక క్యాండిల్ అనేది జనరేట్ అయితే కన్నా దాన్ని ఫ్లాట్ అంటారు అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా జనరేట్ అవుతుందో సో అజంప్షన్ వచ్చేసి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎప్పుడైతే ఫ్లాట్ గా ఓపెన్ అవుతుందో పివోట్ అనేది సపోర్ట్ అనేది తీసుకునేది. ఈ పివోట్ కి సంబంధించిన సపోర్ట్ అనేది తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు మన టార్గెట్ అనేది
ఉంటాదనేసి ఆహ్, ఇక్కడ ఒక అజంప్షన్ అనేది మనం చేసుకోవచ్చనమాట. సో, ఎప్పుడైతే ఈక్విటీలో ఈ విధంగా అనుకున్నామో దానికి ఆప్షన్స్ రిలేటెడ్‌గా కన్వర్ట్ చేసుకోవాలా. దీనికి ఆప్షన్స్‌లో వచ్చేసి గ్రీక్స్ గాని, అంటే నెక్స్ట్ సెన్సిబుల్స్ గాని, సెన్సిబుల్స్‌లో దానికి సంబంధించి రిలేటెడ్ గాని, ఆప్షన్ చైన్ అనాలిసిస్ గాని చెక్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైమ్ ఆప్షన్స్‌లో గాని ఒకసారి చూసుకోగలిగితే గన. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఐజీఎల్ అనేది నేను చెక్ చేస్తున్నా. సో, ఇక్కడ ఎంత వచ్చింది? సో, ఇక్కడ ఎంతకు ఓపెన్ అయింది? ఇక్కడొచ్చేసి నేనొచ్చేసి ఇక్కడ మార్చ్ ఎక్స్‌పైరీ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఫిబ్రవరి ఎక్స్‌పైరీ అనేది ప్రీమియం అనేది డికే అయితాంది కాబట్టి. సో, ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే ఇక్కడ గనుక గమనిస్తే గన ఎంటైర్ వచ్చేసి సమ్ టైమ్ వచ్చేసి ఇక్కడ హాల్ట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయింది. సో, కరెక్షన్ అనేది జరిగింది. ప్లస్ బ్రేక్‌ఔట్ అయింది. బ్రేక్‌ఔట్ అనేదంటే కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్యాండిల్‌కి వచ్చేసి మనం ₹6 అనుకున్నాము అజంప్షన్. సో, నా ఎక్స్‌పెక్ట్ ₹5 అనుకున్నామో నా టార్గెట్ ఏందంటే ఎగ్జాక్ట్‌గా వచ్చేసి 6కి వెళ్తాదనేసి. మనం ఏదైతే అనుకున్నామో ఇక్కడ గన గమనిస్తే గన ₹5 బై చేయండి. ₹7 టార్గెట్ ఉంటాదనేసి అనుకున్నాం. అనుకున్న విధంగానే మంచి మూవ్‌మెంట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో, ఎగ్జాక్ట్‌గా ఆర్‌ఈసీఎల్ అనేది ఒకసారి గమనించండి. ఆర్‌ఈసీఎల్ అనేది కూడా నేను ఇచ్చాను. ఆర్‌ఈసీఎల్ అనేది ఒకసారి గనక గమనిస్తే గన దానికి సంబంధించింది కూడా మూవ్‌మెంట్ అనేది ఇక్కడ ఈ ఈక్విటీలో వచ్చినా గాని ఆప్షన్స్‌లో రాలా. బికాస్ ఆఫ్ ప్రీమియం డికే. సో, ఎందుకు రాలేదు అనేది డిపెండ్స్. ఒకటి పక్కన పెడితే రెండోదొచ్చేసి ఆప్షన్ బయింగ్‌లో వచ్చేసి మూవ్‌మెంట్ అనేది ఉంటేనే మనకు అమౌంట్ అనేది వస్తది. ఏదో ఒక సింగిల్ పాయింట్, 2 పాయింట్స్ మూవ్‌మెంట్ వచ్చినా గాని మనకు ఉన్న పరిస్థితిని బట్టి పెద్దగా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోము. సో, ఇక్కడ గనక గమనిస్తే గన ₹13 నుంచి ఇక్కడ వచ్చేసి మోర్ దాన్ ₹60 దాకా లాస్ట్ మూవ్‌మెంట్‌లో అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ గన మనం ఇచ్చిన కాల్‌కి సంబంధించిన ఒకసారి చూస్తే గన 14లో బై చేయండి అన్నాము. ఎక్స్‌పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి 18 వరకు ఉందన్నమాట. సో, ఇక్కడ ఏందంటే 14 నుంచి 16 వరకే మనకొచ్చేసి మూవ్‌మెంట్ అనేది రావడం జరిగిందట. 16 వరకే. అంటే 2 పాయింట్స్ మూవ్‌మెంట్ అనేది రావడం జరిగింది. సో, ఒకటి నేనేం చెప్పాను ప్రతి ఒక్కటి దాంట్లో ఒకటి ఎంట్రీ అనేది తీసుకున్న తర్వాత ఒకటి వచ్చేసి టార్గెట్ అనేది హిట్ కావాలా, లేకంటే గన మిడిల్‌లో ఉండేటికంటే ఎగ్జిట్ కాస్ట్ మాదిరిగా మనం వచ్చేసి ఈ విధంగా ఒక డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటే గన ఆటోమేటిక్‌గా మనకు ఒక క్లారిటీ అనేది తెలుస్తదన్నమాట. నెక్స్ట్ పోతే ఈరోజు ఇచ్చిన దాంట్లో వచ్చేసి ఒకటి హిండాల్కో అనేది చెప్పాను. రెండు వచ్చేసి పిఎఫ్సి. ఒకసారి చూడండి 8.5లో బై చేయండి నేను ₹12 వరకు వచ్చేసి ఉంటది అనేసి చెప్పడం జరిగింది. ఎందుకు ఎలా ఐడెంటిఫై చేశాను అనేది ఒకసారి చూస్తే గన ఈక్విటీ రిలేటెడ్ గనక చెక్ చేసుకుంటే గన కంటిన్యూగా ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అనేది ఉండడము. రెండోది వచ్చేసి ఫ్లాట్‌గా ఓపెన్ అయితే అక్కడి నుంచి అసెంప్షన్ అనేది ఉండడం. కానీ ఇక్కడ చాలా టైం చాలా టైం వచ్చేసి హాల్ట్ అనేది ఇక్కడిక్కడే వచ్చింది. ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో అంటే ట్రెండ్ అనేది కంటిన్యూగా అసెండింగ్‌లో ఉన్నా గాని మూవ్‌మెంట్ అనేది లేకపోయిందన్నమాట. మూవ్‌మెంట్ అనేది లేకపోయేలకి ఆప్షన్స్‌లో కూడా ప్రీమియం డికే అనేది రావడం జరిగిందట. సో, ప్రీమియం డికే వచ్చినా గాని మనం ఇచ్చిన ఏదైతే కాల్ ఇచ్చామో మోర్ దాన్ 8.5 నుంచి 11 దాకా వచ్చేసి మూవ్‌మెంట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 1.2లో వచ్చేసి బై చేయండి అన్నది. సో, దానికి సంబంధించిన వ్యూ అనేది చూస్తే గన ఇది వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి సంబంధించింది. సో, ఇక్కడ చూస్తే గన సో, ఎగ్జాంపుల్‌గా ఇక్కడ బాటమ్ ఏదైతే వీక్లీకి సంబంధించిన బాటమ్ పివోట్‌లో ఎంటర్ అయింది. సో, టాప్ ఖచ్చితంగా వస్తదనేసి ఒక ఎగ్జాంప్షన్ అన్నమాట. సో, ఇట్లా కంటిన్యూగా మొమెంటం అనేది ఉంటే గన ఆప్షన్ బయర్స్‌కి వచ్చేసి ఉంటది. అలా లేకుండా ఇక్కడ లాస్ట్ మూమెంట్‌లో ఏదైతే ఉందో ఈ విధంగా గాన ఉంటే గన ప్రీమియం అనేది డికే ఉంటదన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్. సో, మొమెంటం అందుకనే ఒకటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ కాల్స్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఒకటే దానిపైన వచ్చేసి మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోకుండా ఉన్న అమౌంట్‌ని వచ్చేసి పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలన్నమాట. సో, పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ మన దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా గాని అంత అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయకూడదు. సమ్ లిమిటెడ్ అమౌంట్ అనేది చూసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూస్తున్న ఇక్కడ జిందాల్ స్టీల్, ఐషియన్ పెయింట్, ఎంఎన్ఎం, టాటా పవర్ వీటిలో వచ్చేసి 2 కాల్స్ వచ్చేసి ఎటువంటి మొమెంటం అనేది రాలేదంట. సో, దీనికి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 22,000 దాకా బ్లాక్ అయిందంట. సో, మనం ఎగ్జాంపుల్‌కి మన అకౌంట్‌లో 1,00,000 ఉంటే గన టోటల్ ఈ 4 ఇంటి పైన మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అప్రాక్సిమేట్‌లీ 50,000 అయితే గన ఇంకా 50,000 అనేది ఫ్రీ క్యాష్ ఉంది. సో, ఆ 50,000 ఉంది కదా! ఖచ్చితంగా ఏదో దాంట్లో పెట్టేస్తాం అనేసి అనుకున్నామంటే ఓ దాంట్లో రావచ్చు, ఓ దాంట్లో పోవచ్చు. అట్లా వద్దు. ఒక ప్రాపర్ ఖచ్చితంగా ఎగ్జాంపుల్‌గా ఒక ప్రాపర్ రిలేటెడ్‌గా గన మెయింటైన్ చేస్తూ సేమ్ ఒకటే లాట్ కింద తీసుకొని ప్రాపర్ ఎంట్రీ తీసుకుంటే గన ఖచ్చితంగా మూవ్‌మెంట్ అంటే ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేసుకొని పెట్టుకుంటేనే స్టాప్ లాస్ సైడ్ పోకుండా కాస్ట్‌లో అయినా సరే బయటపడిపోవచ్చు. ఏవైతే 1 లేదా 2 మొమెంటం వస్తాయి దాని మీద ఇట్లా పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జిందాల్ స్టీల్ గాని, టాటా పవర్ గాని. దీని గురించి చూస్తే గన ఈరోజు మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇక్కడ గమనిస్తే గన నేను క్లియర్‌గా ఒక మాట చెప్పడం జరిగిందట. డోంట్ మిస్ అనేసి ఎంత క్లారిటీగా చెప్పానంటే ఇక్కడ అంత క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదైతే
టాటా పవర్ అని ఉందో 15.5లో బై చేయండి. నా ఎక్స్‌పెక్టేషన్ టార్గెట్ 21-28 అనుకున్నాను. కానీ ఇక్కడ డోంట్ మిస్ అనేసి క్లియర్‌గా నేను అప్డేట్ చేశాను. అట్ ది సేమ్ టైమ్ మీకు ఇక్కడ గ్రాఫ్ కూడా ఒకటి ఇచ్చానన్నమాట. సో ఏందంటే ఈ గ్రాఫ్ కూడా ఎందుకు ఇచ్చానన్నది కూడా ఈ గ్రాఫ్‌కి సంబంధించిన వ్యూ ఉండబోతోంది. ఈ విధంగా ఉండబోతుంది అనేసి క్లియర్‌గా నేను 11:05కి వచ్చేసి నేను ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి గనుక గమనిస్తే గన ఎందుకు నేను ఎంత క్లారిటీగా డోంట్ మిస్ అనేది చెప్పానంటే ఏదైతే ట్రెండ్ సపోర్ట్ అనేది తీసుకుందో 1, 2, 3 ట్రెండ్ అనేది అసెండింగ్‌లో ఉంది. ఆ అసెండింగ్‌లో ఉన్న దాంట్లో కూడా ఫ్లాట్‌గా ఓపెన్ అయింది ఒకటైతే. రెండోది వచ్చేసి డైలీ అండ్ వీక్లీకి సంబంధించిన పివోట్ పాయింట్ ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో ఈ వీక్లీ పివోట్ టాప్ బ్రేక్ చేస్తూ క్యాండిల్ ఎప్పుడైతే జనరేట్ అయిందో ఖచ్చితంగా డామ్ షూర్ అనిపించింది తర్వాత. అంటే ఎగ్జాక్ట్ గా వచ్చాక ఒక రెసిస్టెన్స్ అంటే ఒక మేజర్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ మేజర్ రెసిస్టెన్స్ కాస్త మేజర్ సపోర్ట్ అవుతుంది. మేజర్ సపోర్ట్ అయినప్పుడు కమింగ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు చూపిస్తుందంట. ఎప్పుడైతే ఇది సపోర్ట్ అనేది ఉందో ఈ రెసిస్టెన్స్ కాస్త ఎప్పుడైతే సపోర్ట్ అనుకున్నామో ఈ సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ వరకు 100% పోతుందనే ఒక అజంప్షన్. దానికి రిలేటెడ్ గా వాల్యూమ్స్ అనేది కూడా చెక్ చేసుకుంటే గన సో ట్రెండ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఒకసారి టాటా పవర్ కి సంబంధించిన ఆప్షన్స్ లో కూడా దానికి మూవ్మెంట్ అనేది చూస్తే కన్నా ఎంత స్పీడ్ గా మూవ్మెంట్ అనేది వచ్చింటది అనేది కూడా మీరు ఇక్కడ అజంప్షన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే కన్నా ఎగ్జాక్ట్ గా చూస్తే కన్నా ఇచ్చిన 15 రూపీస్ లో బై చేసుకుంటే కన్నా అప్రాక్సిమేట్లీ 20 వరకు వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ కానీ క్యాండిల్స్ అనేది చూడండి. క్యాండిల్స్ అనేది చూడండి మూమెంటం అనేది ఎలా ఉంటే అంటే ఒక మేజర్ వచ్చేసి ఏదైతే ఒక మేజర్ రెసిస్టెన్స్ ను బ్రేక్ చేసిందో ఆ మేజర్ రెసిస్టెన్స్ కాస్త వచ్చేసి సపోర్ట్ గా అవుతుంది. సో ఇలా వచ్చేసి ఎప్పటికప్పుడు ప్రిడిక్షన్ చేసుకుంటూ దాంట్లో కన్నా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కన్నా మంచి మూమెంటం వస్తుంది ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ కోసం సార్. సో నేను చెప్పడం ఇది. సో అంటే ఒక ఫస్ట్‌ది ఏందంటే ఎవరైనా సరే ఆప్షన్ రిలేటెడ్ ట్రేడ్ చేస్తున్నామంటే ఫస్ట్‌ది వచ్చేసి స్టాక్స్‌ని ఐడెంటిఫై చేస్తాం. ట్రెండింగ్ రిలేటెడ్ స్టాక్స్‌ని ఐడెంటిఫై చేయాలా. ఆ ట్రెండింగ్ రిలేటెడ్ ఐడెంటిఫై చేసిన స్టాక్స్‌లో అవి అసెండింగ్ సైడ్ ఉన్నాయా? డిసెండింగ్ సైడ్ ఉన్నాయా చూసుకోవాలా. అసెండింగ్ సైడ్ ఉన్నాయి అనేటికంటే గన దానికి సంబంధించిన కాల్ ఆప్షన్ సైడ్ వచ్చేసి బై రిలేటెడ్‌గా మనం చెక్ చేసుకోవాలా. లేదు డిసెండింగ్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ కండిషన్ వచ్చేసి సో చూసుకొని పుట్ ఆప్షన్ సైడ్ ఉన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అసెండింగ్ కానీ స్టాక్స్ కానీ డిసెండింగ్ స్టాక్స్ కానీ ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఈ రోజు మార్కెట్ కండిషన్ ఏంటి? ఒకటి రెడ్ గా ఉందా? ఒకటి అంటే మార్కెట్ కండిషన్ రెడ్ గా ఉందా? లేదంటే గ్రీన్ గా ఉందా? ఈ రెండింటిలో ఏదో ఐడెంటిఫై చేసుకొని నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎట్ సైడ్ ఉన్నాయో లైక్ గ్రీన్ గా ఉన్నాయంటే గ్రీన్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ మీద ఆ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే కన్నా అట్లీస్ట్ లాస్ అనేది లేకుండా కాస్త కొన్ని స్టాక్స్ ఎగ్జిట్ అయినా కానీ రిమైనింగ్ స్టాక్స్ లో వచ్చేసి ఖచ్చితంగా మూమెంటం అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా ప్రాఫిట్స్ అనేది కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా చెప్పడం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది పర్లేదు స్ట్రాటజీ రిలేటెడ్ గా కానీ వీళ్ళు ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం వచ్చేసి టెక్నికల్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ ఛానల్ వచ్చేసి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనేటికంటే సో మానిటర్ కింద ఒక అలెస్బో కానీ జీరోది కానీ అబ్స్ట్రాక్ అనేది ఓపెన్ చేసుకోండి. మంచి ప్రైవేట్ గ్రూప్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్ కి రెఫర్ చేయండి. ఒకసారి కనుక గమనిస్తే కన్నా మళ్ళీ ఒకసారి ఇక్కడ కానీ గమనిస్తే కనుక చూడండి నేను వచ్చేసి ఎస్ఎల్ అనేదే లేదు. ఎక్కడ మనకి ఇచ్చిన కాల్స్ లో ఎక్కడ ఎస్ఎల్ అనేది లేదు. ఒకటి టార్గెట్ అన్నా హిట్ కావాలి లేదా ఎంట్రీ ప్రైస్ ఏదైతే ఉందో ఎంట్రీ ప్రైస్ లో అన్నా ఎగ్జిట్ కావాలి. ఆ విధంగా ఉంటేనే సో ఇది మూమెంటం రాలేదు కాబట్టి టుమారోకి హోల్డ్ చేసి పెడదాం. ఇది మార్చ్ ఎక్స్పైరీ కాబట్టి టుమారోకి హోల్డ్ చేసి పెడదామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వచ్చేసి ఏమైనా జరగడానికి ఛాన్సెస్ ఉంది. నైట్ కి నైటే బాంబు వేయచ్చు, ఇంకోటి జరగచ్చు. సో సుంకాలు విధించవచ్చు, ఇంకోటి జరగచ్చు. సో ప్రొడిక్షన్ అనేది ఉండాలి కానీ సో ట్రేడింగ్ అనేది ఇంట్రాడేకి క్లోజ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 100% మూమెంటం అనేది క్యాచ్ చేసుకోవచ్చు. 100% ప్రాఫిట్ అనేది ఉండొచ్చు. ఎప్పుడైతే సో వచ్చింది కదా ఇంకా ఉంది రేపు వస్తుంది ఇంకా టైం ఉంది కదా ఇంకో మార్చ్ ఎక్స్పైరీ కదా ఇంకా 30 డేస్ ఉంది 40 డేస్ ఉంది టైం ఉంది అన్న ఒక ఆలోచనతో కన్నా మనం కన్నా అలానే హోల్డ్ చేసి పెట్టామంటే ఖచ్చితంగా అది ఏమని చేయడానికి హీరో కావచ్చు జీరో కావచ్చు. జీరో అయిందంటే దానికి అవి రికవర్ చేసుకోవడానికి యావరేజ్ చేయడం సో చాలా కష్టం కావాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ ఛానల్ రెఫర్ చేస్తారని కోరుకుంటూ మీ పద్మనాభ. థ్యాంక్ యూ.